హిందువులకి వ్యతిరేకంగా పనిచేసే పార్టీ అని ఉందంటే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ అన్నాడు కదా, హిందువులను బంధువులను అన్నదే కేసీఆర్. మీరు ఇంకోటి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. కేసీఆర్ గారు పక్కా హిందూవాది అనడానికి యాదగిరిగుట్ట ఒకప్పుడు ఎలా ఉండే దాన్ని ఇప్పుడు కేసీఆర్ గారు ఏ రేంజ్లో దాన్ని మాడిఫై చేయొచ్చు, దాన్ని మీరు ఒప్పుకోరా? అందులో ఎన్ని స్కామ్లు అయినాయి తెలుసా? కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూసిరా? ఇంకోటి జనరల్గా ఒక హిందువుకి ఒక హిందువే శత్రువు అని నిజమేనా? సెక్యులర్ హిందువులు హిందువులకు శత్రువులు. కాంగ్రెస్ లో ఉన్న హిందువులు, బీఆర్ఎస్ లో ఉన్న హిందువులు సెక్యులర్ హిందువులు. బీజేపీ ఉన్న వాళ్ళందరూ ప్యూర్ హిందువులేనా? మా మతంపై మేము ఎవరు తెరుగుకు పోము, మేము ఎవరు జోలికి పోము. మా దగ్గరకు వస్తూ ఊరుకోము, మా దేవుళ్ళ దగ్గరకు వస్తూ ఊరుకో, మా గుళ్ళ దగ్గరకు వస్తూ సిగ్గు లేకుంటే ఇప్పుడు టోపీలు పట్టుకొని ఊపుతారు. ఇక రంజాన్ సీజన్. అవును, ఇప్పుడు రంజాన్ సీజన్. వెళ్ళడం తప్పేనా? వెళ్ళకూడదా? సేమ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే జరిగింది లాస్ట్ వైసీపీ. ఆ విగ్రహం ధ్వంసం తర్వాత కొడాలి నాని గారు ఒక మాట అన్నారు, ఆంజనేయ స్వామి చెయ్యకపోతే ఆంజనేయ స్వామికి పోయేది ఏం లేదు, బొమ్మదే. అది గొర్రెల ప్రభుత్వం కదా, వైసీపీ ప్రభుత్వం. గొర్రెల ప్రభుత్వం. ఎందుకు అంటే ఏ రకంగా? హిందువుల కొరకు జగన్ గారు ఏం చేయలేదు? సిగ్గు లేకుండా ఎమ్మెల్యేలు, హిందువులు ఉన్న ఎమ్మెల్యేలు జగన్ ని ప్రసన్నం చేసుకోనికి క్రిస్టియన్ల మారిన సంఘటన. అంతర్వేదిలో రథం ఎందుకు తగలబడ్డది? రథం తగలబడితే పిచ్చోడు, అందుకే దాన్ని గొర్రెల ప్రభుత్వం. సో ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్ రెడ్డి ఎన్ని స్కీములు మభ్యపెట్టి ఎన్ని చేసినా కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు చాలా మంది. అయ్యో, మంచి చేస్తే నెగిటివ్ కామెంట్ చేసేవాళ్ళు పట్టించుకొని పోవాల్సిన అవసరం లేదు. కేపాల్ ఒకటే ఏడుస్తున్నాడు కదా, సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నాను నేను బాధ. కేపాల్ ని సీరియస్ గా చూడంటే మనం సీరియస్ గా ఉన్నప్పుడు చూడాలి. కేపాల్ నవ్వుకుంటాం, జోకర్ లెక్క చూడాలి. మహేష్ బాబు అయితే కడప దర్గాకి వెళ్తారు. మొన్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా ముందు అవి కూడా తప్పేనా? మరి తప్పే కదా. హిందూ పుట్టుకబుట్టి సమాధులు దగ్గరికి ఎందుకు పోవాలి?